హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అలాగే హిప్నోథెరపిస్ట్ సౌమ్య రాజేష్ గారు ఉన్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బోల్డని విశేషాలు ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సౌమ్యజీ, సో మేనిఫెస్టేషన్ గురించి చాలా చక్కగా చెప్పారు. చాలా మందికి తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ మేనిఫెస్టేషన్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయని మీరే గతంలో కూడా అన్నారు. సో ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి? సో మన క్లారిటీ వచ్చేసింది. ఆ కోరికను ప్రతిరోజు మనము స్మరించుకుంటూ ఉండడానికే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేటివి ఉన్నాయండి. అంటే మనం కోరిక కోరాము, ఇంకా దాన్ని మర్చిపోవడం కాదు. ఎవ్రీ డే మనకు ఆ కోరిక నెరవేరేంత వరకు ప్రతిరోజు కొన్ని టెక్నిక్స్ అనేటివి చేయాల్సి ఉంటుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అలా మనకు చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ మీ ముందుకు నేను కొన్ని తీసుకొస్తాను. సో మోస్ట్ పవర్ఫుల్ అండ్ నా ఫేవరెట్ టెక్నిక్స్ ఫస్ట్ వచ్చేసి విజువలైజేషన్ అంటారు. విజువలైజేషన్. ఎస్, ఇది విజువలైజేషన్ టెక్నిక్. ఎగ్జాంపుల్, ఇది ఏం చేయాలి? విజువలైజేషన్ టెక్నిక్లో ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1, మీరు మీ యొక్క కోరికని క్లారిటీగా రాసుకోవాలి. అంటే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకు జాబ్, ఎలాంటి జాబ్ కావాలి, ఎలాంటి లొకేషన్లో మనం పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి లొకేషన్కి మనము వెళ్ళాలి, ట్రిప్స్ వెళ్ళాలి. క్లారిటీ అనేది ఇంపార్టెంట్ అంటారు. చాలా ఇంపార్టెంట్. క్లారిటీ లేకపోతే మీ కోరిక అసలు జరగబోదు కూడా. మీకు ఆ క్లారిటీ, ఆ స్పష్టత కంపల్సరీగా ఉండాలి. నేను కారు కొనుక్కుంటానంటే ఏ కారు? ఆల్టో కారు ఓకేనా మీకు? కాదు కదా. సో మనం చెప్పాలి, ఆ ఎనర్జీ అనేది మనం యూనివర్స్లోకి ఇవ్వాలి. నాకు ఖచ్చితంగా రేంజ్ రోవర్ కారే కావాలి, రెడ్ కలరే కావాలి, అండ్ ఆటోబయోగ్రఫీ మోడలే కావాలి, అంత సింగిల్ పేమెంట్ చేసే నేను కొనుక్కోవాలి, ఇంత స్పష్టంగా ఉండాలి. ఇది నిజంగా నా కోరిక అండి. సో నా కోరిక అంటే, నా లోన్ వెళ్తే ఇప్పుడు కూడా వచ్చేస్తుంది, లోన్ కాదు, నేను సింగిల్ పేమెంట్ చేసి కార్ని డెలివరీ తీసుకోవాలి. సో ఇలా ఇంత స్పష్టంగా ఉండేదాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఇప్పుడు దీన్ని నేను రోజు విజువలైజేషన్ టెక్నిక్ ఎలా చేద్దాం అనేది తెలుసుకుందాం. సో కార్ కొనడం నా మేనిఫెస్టేషన్ అయినప్పుడు నేను ఎలా విజువలైజేషన్ చేయాలి? ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవగానే అయినా, లేదంటే రాత్రి నిద్ర పోయేకి ముందు మీరు చేయాల్సిన విజువలైజేషన్ టెక్నిక్. సో మీరు జస్ట్ ఒక డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఒక 3 times చేయాలండి. శ్వాసని తీసుకొని వదిలేస్తే మీ మైండ్ చాలా కామ్ డౌన్ అవుతుంది. కామ్ డౌన్ అయినప్పుడు మీరు మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అనేది న్యూట్రల్ అవుతుంది. అంటే ఎటువంటి ఆలోచనలు లేనప్పుడు మీరు ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనేది చేయాలి. కళ్ళు మూసుకొని మీరు ఆ కార్ని ఊహించుకుంటారు. మీరు షోరూమ్కి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, ఆ కార్ని బుక్ చేసుకోవాలని అడిగారు, ప్రైజ్ అడిగారు, అన్నీ రాశారు, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ కలరు అన్నీ చెప్పేశారు, వాళ్ళు ఇచ్చారు డెలివరీ డేటు, మీరు మళ్ళీ వెళ్ళారు షోరూమ్కి, డెలివరీ డేట్ రోజు మీ హస్బెండ్, మీ ఫ్యామిలీతో అందరితో మనం వెళ్ళాము, ఆ కార్ని మనం డెలివరీ తీసుకున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ వెళ్ళి పెద్దమ్మ గుడిలో పూజ చేయించుకున్నాము. అలానే ఇదంతా కూడా మనము ఇమేజెస్ రూపంలో కళ్ళు మూసుకొని ఊహించుకోవాలి, మనం ఆల్రెడీ జరిగిపోయినట్టుగా. దీన్ని విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. సో మనం ఎప్పుడైతే కొని ఆ కార్లో వెళ్తూ ఉంటే మనకు ఒకలాంటి సాటిస్ఫాక్షన్, ఒకలాంటి గెలుపు, ఒక తృప్తి అనేది ఉంటుంది కదండి. అలాంటి ఎనర్జీస్ అన్నీ కూడా మనం ప్రతిరోజు అనుభూతి చెందాలి విజువలైజేషన్ చేస్తూ. సో దీన్నే విజువలైజేషన్ అంటారు. ఇంకొక పవర్ఫుల్ ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ వచ్చేసి 555 టెక్నిక్ అండి. వాట్ ఈస్ దిస్ 555? 555 టెక్నిక్ చాలా పవర్ఫుల్ టెక్నిక్. మీకు ఎలాంటి కోరిక అయినా కూడా ఈ టెక్నిక్ చేసినట్టు చూడండి, రిజల్ట్ మాత్రం 100% పక్కా, 100,000% పక్కా. నేను ఎన్నోసార్లు ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేశాను. నాకు చాలా పెద్ద అమౌంట్స్ స్టక్ అయినవి రావడానికి నేను పర్సనల్గా చేసిన టెక్నిక్ 555 అండి. దీనికి కంపల్సరీగా రిజల్ట్ అనేది గ్యారంటీ. సో 555 టెక్నిక్ ఏం చేయాలి? సో 555 టెక్నిక్ ఫస్ట్ మన కోరికని చిన్న అఫర్మేషన్ రూపంలో రాయాలి, అంటే వాక్యంలో రాయాలి. అంటే నేను 2025 సంవత్సరంలో నేను కార్ని కొనుక్కున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నేను 2025లో నా పెళ్లి జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఆల్రెడీ మనం యూనివర్స్ అంటే యూనివర్స్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క థింగ్ లో యాడ్ చేస్తున్నాం. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటి? సో ఫస్ట్ మన అఫర్మేషన్ రాసేసుకుంటాం, అంటే కోరికని అఫర్మేషన్ రూపంలో రాసుకుంటాం. సెకండ్ వచ్చేసి మనం ఈ అఫర్మేషన్ని 55 times ప్రతిరోజు రాయాలి. 55 times రాయాలి ప్రతిరోజు. అందుకే 555 టెక్నిక్, అందుకే 555. ఓకే, 55 times రాసి 5 days రాయాలి. అలా ఈ 3 వాక్యాలు, ఒక వాక్యమే, మన సెంటెన్స్ ఏదైతే మన అనుకుంటున్నామో కోరిక మాత్రమే. నేను ప్రతి నెల 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నేను 2025లో
30 lakhs జాబ్ పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను 2025లో నా సొంత ఇంటిని గృహప్రవేశం చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది మన యొక్క కోరికని ఇలా సెంటెన్స్ లో రాసుకొని ఆ సెంటెన్స్ ని మనం 55 టైమ్స్ రాయాలి ప్రతిరోజు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఇల్లు గృహప్రవేశం చేసినందుకు కృతజ్ఞత చెప్తున్నాం. కొంతమంది ఏంటంటే ఇంకా లెర్నింగ్ స్టేజ్ అన్నట్టు ఇంకా ఏం అచీవ్ చెయ్యాలనుకుంటున్నాం, వాళ్ళు ఎలా రాసుకోవాలి? అందరూ కూడా అయిపోయినట్టే రాసుకోవాలి, అవ్వకుండానే అయిపోయినట్టే రాసుకోవాలి. మేనిఫెస్టేషన్ అంటే ఎప్పుడు కూడా మన కోరిక ఆల్రెడీ జరిగిపోయినట్టుగానే ఉండాలి. ఎందుకంటే మనం ఆ వైబ్రేషన్లకి మ్యాచ్ అయినప్పుడే యూనివర్స్ మనకు ఆపర్చునిటీస్, అవకాశాలు అన్నీ క్రియేట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనం కొనేసుకున్నాం, మనం గృహప్రవేశం చేస్తున్నాం, గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నాం, ఎంతమందికి ఎలా కావాలో మనం అన్నీ చేస్తున్నాం. నాకు గృహప్రవేశం ఇలా జరగాలని మనకు కొంచెం ఉంటుంది కదండి, మనకు మన లైఫ్లో మనం ఇవి అచీవ్ చేయాలి అన్నట్లు. అలా ఉన్నప్పుడు ప్రతిరోజు మనం ఆ ఎనర్జీతో వైబ్రేట్ అవుతున్నప్పుడు మీకు ఏదో ఒక విధంగా అవకాశాలు అనేటివి మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. దాన్ని మీరు రిసీవింగ్ చేసుకోవాలి అంతే. ఈ 555 టెక్నిక్ చాలా బాగుంది. సో చూస్తున్న ఆడియన్స్ కూడా ఒకసారి సౌమ్య గారు చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు అనిపించిన మీ ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో సౌమ్య గారు దానికి ఆన్సర్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.